వేల మందికి తోడుగా ఉండేది. ప్రేమ, జీవితం, బాధ అన్నింటి గురించి మాట్లాడే అతని మాటలు ఎంతో మందికి సాంత్వన ఇచ్చేవి. కాని అతని హృదయం మాత్రం ఒక ఒంటరి గదిలా ఖాళీగా ఉండేది. ఒకరోజు అతని షోకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ చేసినది లేఖ అనే అమ్మాయి. ఆమె స్వరం ఎంతో మృదువుగా, కాని లోపల ఏదో బాధ దాచుకున్నట్టుగా అనిపించింది. మీ మాటలు నాకు చాలా ధైర్యమిస్తాయి అని ఆమె చెప్పింది. ఆ రోజు నుండి లేఖ తరచూ అతని షోకు కాల్ చేయడం ప్రారంభించింది. ఆమె తన జీవితంలోని చిన్న చిన్న విషయాలు చెప్పేది. సమీర్ కూడా ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడేవాడు. వాళ్ళెప్పుడూ కలుసుకోకపోయినా వారి హృదయాలు దగ్గరవుతున్నాయి. కొద్ది కాలానికే సమీర్ ఆమెను ప్రేమించసాగాడు. ఆమె స్వరం వినకుండా అతని రోజు పూర్తి కాకపోయేది. ఒకరోజు అతను ధైర్యం చేసి అడిగాడు, మనమొకసారి కలుద్దామా? కొద్దిసేపు నిశ్శబ్దం. తరువాత లేఖ మెల్లగా సరే అని చెప్పింది. వారొక కెఫేలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. సమీర్ ఎంతో ఉత్సాహంగా అక్కడికి వెళ్లాడు. ప్రతి క్షణం అతనికి కొత్తగా అనిపించింది. కాని సమయం గడుస్తోంది. లేఖ రాలేదు. కొద్దిసేపటి తర్వాత అతనికొక కాల్ వచ్చింది. అదే లేఖ. క్షమించు, నేను రావలేకపోయాను అని ఆమె చెప్పింది. సమీర్ నిరాశతో ఎందుకు అని అడిగాడు. ఆమె స్వరం కొంచెం కంపించింది. ఎందుకంటే నేను నీకు నిజం చెప్పలేదు. నేనొక ప్రమాదంలో నా చూపును కోల్పోయాను. నేను నీ ముందుకు రావడానికి భయపడ్డాను. ఆ మాటలు విన్న సమీర్ క్షణం నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. తరువాత మెల్లగా నవ్వుతూ అన్నాడు, నువ్వు నాకు కనిపించకపోయినా నేను నిన్ను చాలా కాలంగా అనుభవిస్తున్నాను. కొద్దిసేపు నిశ్శబ్దం తరువాత అతనన్నాడు, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను వస్తాను. ఆ రోజు సమీర్ ఆమెను కలుసుకున్నాడు. లేఖ కళ్లల్లో చూపు లేకపోయినా ఆమె హృదయంలో అపారమైన ప్రేమ ఉంది. అతను ఆమె చేతిని పట్టుకుని, నువ్వు నాకు కనిపించాల్సిన అవసరం లేదు, నువ్వు నా హృదయంలో ఉన్నావు అని అన్నాడు. లేఖ కళ్లల్లో కన్నీళ్లు వచ్చాయి. కాని ఆ కన్నీళ్లల్లో ఆనందముంది. వారి ప్రేమ మరింత బలపడింది. ప్రపంచం ఎలా ఉన్నా వారొకరికొకరు ప్రపంచమయ్యారు. కొన్ని నెలల తర్వాత అదే రేడియో షోలో సమీర్ ఒక ప్రత్యేకమైన సందేశమిచ్చాడు. ప్రేమంటే కళ్లతో చూడటం కాదు, హృదయంతో అనుభవించటం. లేఖ ఆ మాటలు విని చిరునవ్వింది. ఇది ఒక కథ కాదు, ఇది చూపు లేకపోయినా ప్రేమ ఎప్పటికీ వెలుగుని కోల్పోదని చెప్పే ఏం చేయడం అతని పని. కాని వారి బాధను తన హృదయంలో మోసుకోవడం అతని అలవాటు. బయటకు చూస్తే అతను చాలా బలంగా కనిపించేవాడు. కాని లోపల మాత్రం ఎంతో ఒంటరితనం ఉండేది. అదే ఆసుపత్రిలో స్నేహ అనే అమ్మాయి చేరింది. ఆమె ఒక నర్స్. ఆమె నవ్వు ఎంతో హాయిగా ఉండేది. రోగులతో ఆమె మాట్లాడే విధానం, ఆమె చూపే జాలి ఇవి అందరినీ ఆకట్టుకునేవి. మొదటిసారి ఆమెను చూసినప్పుడు ఆదర్శ్ మనసులో ఏదో మారిపోయింది. రోజులు గడిచే కొద్దీ వారు కలిసి పనిచేయడం ప్రారంభించారు. రాత్రి డ్యూటీలు, ఆపరేషన్ థియేటర్ బయట గడిపిన క్షణాలు, చిన్న చిన్న సంభాషణలు ఇవి వారి మధ్య అనుబంధాన్ని పెంచాయి. స్నేహ నవ్వు ఆదర్శ్ జీవితంలో వెలుగుని నింపింది. కొద్ది కాలానికి ఆదర్శ్ ఆమెను ప్రేమించసాగాడు. కాని చెప్పడానికి భయపడ్డాడు. ఒకరోజు ఆసుపత్రి టెర్రస్పై నిశ్శబ్దమైన రాత్రిలో అతను తన మనసులోని మాట చెప్పాడు. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తరువాత నేను మళ్లీ నవ్వడం నేర్చుకున్నాను అని అన్నాడు. స్నేహ కళ్లలో ఆనందం మెరిసింది. నువ్వు చెప్పకముందే నాకు తెలుసు అని ఆమె చిరునవ్వుతో అంగీకరించింది. వారి ప్రేమ ఎంతో మధురంగా సాగింది. కాని ఒకరోజు అనుకోకుండా స్నేహ అస్వస్థతకు గురయింది. పరీక్షలు చేసిన తర్వాత ఒక కఠినమైన నిజం బయటపడింది. అదేమిటంటే ఆమెకొక తీవ్రమైన వ్యాధి ఉందని. ఆ వార్త ఆదర్శ్ను కుదిపేసింది. నువ్వు నన్ను వదిలి వెళ్లలేవు అని అతను బాధతో అన్నాడు. స్నేహ మెల్లగా నవ్వుతూ, డాక్టరైన నువ్వు కూడా ఇలా అంటావా అని చెప్పింది. ప్రతి జీవితం ఒకరోజు ముగుస్తుంది, కాని ప్రేమ మాత్రం కాదు. ఆ రోజు నుండి ఆదర్శ్ ఆమె కోసం ప్రతి క్షణం పోరాడాడు.
చికిత్సలు, మందులు ఏదీ వదిలిపెట్టలేదు. కాని కాలం తన పని చేసింది. ఒక రాత్రి ఆసుపత్రి గదిలో స్నేహ అతని చేతిని పట్టుకుని, "నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, అదే నాకు కావాలి" అని చెప్పింది. ఆ రాత్రే ఆమె అతన్ని వదిలి వెళ్ళిపోయింది. ఆదర్శ్ జీవితం మళ్లీ ఖాళీగా మారింది. కాని ఈసారి ఆ ఖాళీ ప్రేమ జ్ఞాపకాలతో నిండిపోయింది. అతను మళ్లీ తన పని ప్రారంభించాడు, కాని ప్రతి రోగిని చూస్తూ, స్నేహను గుర్తుచేసుకుంటూ. కొన్ని సంవత్సరాల తర్వాత అతను ఒక చిన్న క్లినిక్ ప్రారంభించాడు. దానికి స్నేహ అని పేరు పెట్టాడు. ఆ క్లినిక్లోకి వచ్చే ప్రతి రోగికి అతను అదే ప్రేమ, అదే జాలి చూపేవాడు. అది స్నేహ అతనికి నేర్పింది. ఆదర్శ్ అర్థం చేసుకున్నాడు, ప్రేమ అనేది కేవలం కలిసి జీవించడం కాదు, ఒకరి జీవితం మరొకరిలో కొనసాగడం. ఇది ఒక ప్రేమ కథ కాదు, ఇది ప్రేమ ఎప్పటికీ